ఫ్రెండ్స్ ఈ బాక్స్ లో హోల్ చేసే బిట్స్ అయితే ఉన్నాయి. సో దీంతో మనం జంక్షన్ బాక్స్ కి అలాగే వాటర్ ట్యాంక్ కి ఈజీగా రంధ్రాలు అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇందులో వచ్చేసరికి 12 పీసెస్ హోల్స్ బిట్స్ అయితే ఉన్నాయి. బోసిచి కంపెనీ. సో మనకి బాక్స్ లోపల అయితే ఇలా ఉంటుంది చూడండి. సో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అన్ని కలిపి మనకి ఒక బాక్స్ లో అయితే ఇచ్చారు. ఇందులో హోల్ చేసే బిట్స్ 5 ఇచ్చారు, అలాగే ఇందులో 3 ఇచ్చారు. ఇవి రెండు చెక్ నట్స్ అనమాట. అలాగే ఇది వచ్చేసరికి ఎల్కి హోల్ చేసి బిట్స్ ని చెక్ నట్స్ కి ఫిట్ చేయడానికి అనమాట. ఎల్కి ఇందులో చెక్ నట్ ఇది పెద్దది చూడండి. అలాగే ఇది వచ్చేసరికి చిన్నది. హోల్ చేసే బిట్స్ ఉంటాయి కదా, వాటిలో చిన్న రంధ్రం ఉంటే వీటిలైతే సెట్ అవుతుంది, అందుకే మనకి రెండైతే ఇచ్చారు. ఇవన్నీ బిట్స్ చూడండి, హోల్ చేసే బిట్స్. ఇందులో మనకి సైజెస్ కూడా ఉన్నాయి. ఇది 64 mm హోల్ని అయితే చేస్తుంది ఈ బిట్. అలాగే ఈ బిట్ వచ్చేసరికి 51 mm హోల్ని అయితే చేస్తుంది. అలాగే ఇది వచ్చేసరికి ఇక్కడ చూడండి 44 mm హోల్ని అయితే చేస్తుంది. ఓకే, అలాగే మరొకటి చూడండి. సో ఇది వచ్చేసరికి 32 mm హోల్ని చేస్తుంది. అలాగే ఇది 22 mm బిట్ అనమాట ఇది. సో ఈ 5. అలాగే ఇందులో 3 బిట్స్ అయితే ఇచ్చారు. ఇది 38 mm బిట్. అలాగే ఇది వచ్చేసరికి చూడండి 29 mm బిట్. ఇది స్మాల్ అనమాట. 19 mm బిట్ అనమాట. ఇది చిన్నది. ఫైనల్గా మనం ఈ చిన్న చెక్ నట్ని అయితే యూజ్ చేద్దాం. ఇందులో మనకి బిట్ అయితే లేదు, సో ఇందులో ఉంది పెద్ద దాంట్లో. దీంట్లో ఉన్న బిట్ని మనం దాంట్లో అయితే మార్చుకోవాలి. మనం ఈ నట్ని ఓపెన్ చేసి ఎల్కి సాయంతో వాటిని అయితే మనం రిమూవ్ చేయాలి. సో ఎల్కి అయితే దీనికోసం ఉపయోగపడుతుంది చూడండి. ఇక్కడ మనకి స్క్రూ ఉంటుందన్నమాట. ఆ స్క్రూని ఓపెన్ చేసామంటే మనకి బిట్ అయితే బయటకు వస్తుంది చూడండి. ఇప్పుడు మనం ఈ చిన్న దాంట్లోకి అయితే ఫిట్ చేసుకోవాలి. దీంట్లో కూడా మనకి స్క్రూ అయితే ఉంటుంది. మనకి ఎల్కి సాయంతో దాన్ని లూజ్ చేసుకొని తర్వాత ఈ బిట్ని అయితే మనం వేసుకోవాలి. ఇక్కడ మనకి గుంత మాదిరి ఉంది కదా, అది మనకి స్క్రూ ఉండే చోటుకి పడే విధంగా చూసుకొని తర్వాత ఎల్కితో మనం టైట్ చేసుకోవాలి. అప్పుడే మనకి సెట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ నట్ని పూర్తిగా రిమూవ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన హోల్ చేసే బిట్ని అయితే మనం వేసుకోవాలి. 29 mm బిట్ అనమాట. సో దీన్ని అయితే మనం ఫిట్ చేసుకుందాం. ఇప్పుడు మనం పీవీసీ జంక్షన్ బాక్స్కి బ్యాక్ వాల్ అయితే వేస్తున్నాము. సో ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఇక్కడ నట్ని మనం బాగా టైట్గా బిగించుకోవాలి స్పానర్ ద్వారా, అప్పుడే మనకి ఫిట్ అవుతుంది. ఓకే, ఇలా మనం టైట్గా ఫిట్ చేసుకోవాలి. ఓకే, సెట్ అయింది. తర్వాత మనకి చెక్ నట్ కావాలన్నమాట. చూడండి, ఇలా ఈ బిట్ని చెక్ నట్లో మనం ఫిట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ కనుక మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం రెడీ చేసుకోవాలి. తర్వాత మనం డ్రిల్ మిషన్కి అయితే వేసుకొని తర్వాత జంక్షన్ బాక్స్కి మనం హోల్ అయితే చేద్దాం. ఓకే, చూడండి, ఇలా మనం ఈజీగా జంక్షన్ బాక్స్కి అయితే హోల్ అయితే చేసుకోవచ్చు. ఇలా మనం చేయడం ద్వారా మనకి వర్క్ చాలా ప్రొఫెషనల్గా అయితే ఉంటుంది. చాలామంది కటింగ్ మిషన్తో స్క్వేర్ టైప్లో కట్ చేస్తుంటారు. సో దానివల్ల మనకి రంధ్రం అయితే ఎక్కువ అయితే పడుతుంది అనమాట. సో ఇలా మనం చేయడం ద్వారా మన వర్క్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇలానే మనం పీవీసీ బోర్డులు కూడా రంధ్రం అయితే చేసుకోవచ్చు. చూడండి, చాలా ప్రొఫెషనల్గా ఈ రంధ్రం అయితే వేసుకున్నాము. పైపు మాత్రమే పడుతుంది అనమాట లోపలికి. చూడండి, సో ఎటువంటి గ్యాప్ అయితే ఉండదు మనకు. అలాగే మనకి ఈ బిట్స్ వాటర్ ట్యాంకులకి రంధ్రం చేయడానికి కూడా యూజ్ అవుతాయి. చూడండి, సో మనకి ఈ బిట్స్ ప్రైస్ వచ్చేసరికి 300 రూపీస్ అయితే పడుతుంది. నేను హార్డ్వేర్ షాప్లో అయితే తీసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.